Hello all, welcome back to our channel. Finally, the day has came to respond to all my haters. Like haters అనలేను, నెగిటివ్ కమెంటర్స్. నెగిటివ్ కమెంటర్స్ అని కూడా అనలేను, వాంటెడ్లీ నెగిటివ్ కమెంట్ చేసే వాళ్ళని ఏమంటారో నాకు తెలీదు. సో వాళ్ళకి ఈ వీడియోలో కొంచెం క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను, ఇంక్లూడింగ్ విత్ ప్రూఫ్స్. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, బికాజ్ నేను బీఓఎం ఎగ్జామ్ మీరు రాసినాకనే చేసేద్దుండే వీడియో, బట్ నాకు టైం దొరకలేదు. ఓకే, ద ఫస్ట్ హిజాబీ గర్ల్, ద మోస్ట్ cutest name she is having, hijabi girl. I don't prefer to follow her questions. She is saying gunshot, but gun is shooting on me. Like butler English యూజ్ చేసేటోళ్ళు కూడా పాయింట్అవుట్ చేస్తున్నారంటే ఎంత ఆక్వర్డ్ ఉందంటే నాకు అంత ఉంది. బీఓఎంలో ఇప్పటికైనా ఐఎమ్ స్టికింగ్ ఆన్ మై వర్డ్స్. ఏ క్వశ్చన్స్ రాలేవు ఎక్సెప్ట్ సెకండ్ యూనిట్. హ్యాండ్ కీర్తి అని ఉంది, ఈమె చెప్పే క్వశ్చన్స్ ఒక్కటి కూడా రావట్లే. ఈమె నో రెస్పెక్ట్ టువర్డ్స్ అదర్స్, మినిమం రెస్పెక్ట్ ఇవ్వాలి, వేరే వాళ్ళని మనం మీరు అని సంబోధించాలి. బట్ ఆ పాపకి లేదు, ఏమంటారు నాకు తెలియదు దాన్ని. నెక్స్ట్ అంకిత మిస్సింగ్ లీడింగ్ ఇన్ఫో అంట, దట్ ఈస్ ఫర్ ఎఫ్ఐటి. అండ్ ఎఫ్ఐటి అంటే నిన్న పెట్టినట్టుంది కమెంట్. అండ్ ఓకే ఏంటి అని వేరే వాళ్ళతో ఏదో కొట్లాట పడుతుంది అనమాట కమెంట్ సెక్షన్లోకి వచ్చి. సో తనకి ఏమి ఉద్దేశించానో తెలీదు. అండ్ సయ్యద్ అబ్దుల్ రహీం ఏమంటున్నారంటే, యు ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ రాంగ్ థింగ్స్, యు ఆర్ గివింగ్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్. అండ్ పెద్ద పారాగ్రాఫ్ పెట్టినారు. పెద్ద పారాగ్రాఫ్ని ఇప్పుడు మీకు చూపించి మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. బీఓఎం అంటున్నారు. లైక్ సబ్జెక్ట్ నేను చెప్పాను, సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ నేను చెప్పాను. క్వశ్చన్ పేపర్ అయితే నేను చెప్పలేను కదమ్మా, నేను ఎలా చెప్తాను? నేను క్వశ్చన్ పేపర్ తయారు చేయను కదా. అండ్ బీఓఎంలో క్వశ్చన్స్ వచ్చినాయి, నేను చెప్పినాయి, మీరు గుర్తుపట్టకపోతే, మీకు ఆ స్కిల్స్ లేకపోతే నేనేం చేయను. ఓకే, అండ్ హ్యాంగింగ్ ఛానల్ అని దిస్ బాయ్ ఇస్ దర్. అక్క చెప్పింది ఏం రావు భయ, డోంట్ ట్రస్ట్ ఆన్ ఇట్. అండ్ ద సేమ్ పర్సన్, ఈ పర్సన్ అనే కానీ ఇప్పుడు నేను చూపిస్తున్న ఎవరైతే ఉన్నాయో వీళ్ళు వాంటెడ్లా లైక్ ఒక 10 to 12 కమెంట్స్ వేసిన వాళ్ళు వీళ్ళందరూ. ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో హ్యాంగింగ్ ఛానల్ అని, లైక్ ఎవ్రీ వీడియోకి లైక్ ఏ పని లేనట్టు పెట్టిన 1 second వీడియో అప్లోడ్ కాగానే ఈ కమెంట్ పెట్టేస్తున్నారు అనమాట. ఈమె చెప్పేది ఏం రావు, కొన్ని దాంట్లో అక్క అంటాడు, కొన్ని దాంట్లో ఈమె అంటాడు, కొన్ని దాంట్లో ఏవో అంటారు. సో డిస్లైక్ అని ఒక కాడ పెట్టినాడు, ఇంకొక కాడ ఏం పెట్టినాడు, ఇంకొక ఎఫ్ఐటీలో పెట్టినాడు. అండ్ ద సేమ్ టైం మళ్ళీ బీఓఎం వీడియోలు ఏం పెట్టినాడు, ఏమో అక్క మీ పైన ట్రస్ట్ పెట్టుకొని పోతే ఒక బిజినెస్ ఫంక్షన్ తప్ప ఏం రాదు. బిజినెస్ ఫంక్షన్ వచ్చింది నాన్న, ఎంఓబి కూడా వచ్చింది, అథారిటీ కూడా వచ్చింది, 3rd యూనిట్లో ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ వచ్చింది, ఇన్ని వచ్చినాయి కదా. ఇప్పుడు కూడా అది చెప్తున్నా, వచ్చినాయి కదా. సరే, అండ్ వదిలేయండి, బీఓఎం టాపిక్ వదిలేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ రాలేదే అనుకోండి, ఈస్ దిస్ అ రైట్ వే టు స్పీక్ విత్ అదర్స్? లైక్ సంవత్సరం అంతా 6 నెలలంతా చదువుకుంది మీరు, అండ్ లాస్ట్కి బ్లేమ్ వేసేది యూట్యూబర్స్ మీదనా? అండ్ చెన్న అనిత ఇంకోసారి వీడియోస్ పెట్టకు అంట. హూ ఈజ్ షీ టు టెల్ మీ వీడియోస్ పెట్టాలా పెట్టొద్దా అని చెప్పేసి. నేను నా మాటనే వినను, మీ మాట నేను ఎందుకు వింటాను, ఎవరో మాట నేను ఎందుకు వింటాను చెప్పండి. మీరు వీడియోస్ పెట్టు అన్నంత మాత్రాన పెట్టాలి అనుకోను, పెట్టొద్దు అంటే ఆపేయాలనుకోను. ఇట్స్ మై పర్సనల్ విష్ అనమాట. ఓకే, సో షీఈస్ ద అనిత గర్ల్, చెన్న అనిత. అండ్ దరపు కుమార్, నమ్మకండి బో ప్రక్కా ఫెయిల్ బ్రో. సరే పోనీ నమ్మకండి అంటున్నారు. వై దే ఆర్ ఓపెనింగ్ మై ఛానల్ అండ్ సీయింగ్ మై వీడియో, రైట్? ఇంత క్యూరియాసిటీ లేకపోతే వాళ్ళు ఓపెన్ చేసి మరీ టైం చూసుకొని మరీ వీడియోని చూసి మరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసి మరీ ఇంత సమాజ సేవ చేసే అంత అయితే ఎవ్వరికి లేదు. వై దే ఆర్ ఓకే. ఈవెన్ దో ఎఫ్ఐటి క్వశ్చన్స్ రాలేవా, ఎఫ్ఏ క్వశ్చన్స్ రాలేవా? ఎఫ్ఏ క్వశ్చన్స్ చెప్పినప్పుడు ఎవరు రాలేడు. ఇప్పుడు ఈరోజు ఎఫ్ఐటి క్వశ్చన్ పేపర్లు అన్నీ వచ్చినాయి. ఎవడు ఇందులో ఇప్పుడు నేను వీడియోలో మెన్షన్ చేసిన ఎవరైనా కూడా ఒక్క కమెంట్ కూడా పెట్టలేరు, వచ్చినాయనా రాలేవానా, ఏదో ఒక్కటి కూడా పెట్టలేడు. సో అంటే లైక్ నేను ప్రతి ఒక్క కమెంట్ని అబ్జర్వ్ చేస్తాను, ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై ఛానల్ ఐ విల్ అబ్జర్వ్ ఇట్.
ఓకే, మేబీ ఐ మీన్ నాట్ రిప్లైయింగ్ టు యూ, నేను రిప్లై ఇవ్వకపోవచ్చు, కానీ ప్రతి ఒక్క కమెంట్ నేను నోటిఫికేషన్లో చదువుతాను ఆన్ ది స్పాట్. లైక్ 24 hours నా ఫోన్ నాదేదే ఉంటుంది. సో ఐ కెన్ సీ ది నోటిఫికేషన్స్, బట్ ఐ మే నాట్ రిప్లై టు యూ ఎట్ దట్ మూమెంట్. ఓకే, నార్మల్గా స్క్రీన్ ఓపెన్ చేసి నాకు నోటిఫికేషన్ అనిపిస్తుంది, దేర్ ఓన్లీ ఐ విల్ సీ ఆల్ ది కమెంట్స్ ఓవర్ దేర్. సో నేను నా ఛానల్లో లైక్ వేరే వాళ్ళ ఛానల్ వాళ్ళు పట్టించుకుంటారో లేదు నాకు తెలియదు, కానీ బట్ ఇన్ మై ఛానల్ ఐ వోంట్ ఎంకరేజ్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఓవర్ ఇన్ మై ఛానల్. అండ్ వాంటెడ్గా చెయ్యాలి అని అనుకుంటే ఇది ఈజ్ నాట్ వే టు డూ. అండ్ నేను వేరే యూట్యూబ్ ఛానల్స్ లాగా కాదు, లైక్ కొంతమంది ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు లైక్ పేపర్ ప్రజెంటేషన్ అని, క్విక్ రివిజన్ అని, టాప్ 10 క్వశ్చన్స్ అని, డ్యామ్ షూర్ క్వశ్చన్స్ అని చెప్పేసి నా అలాంటి కంటెంట్ వాడుకుంటున్నారు. సో కంటెంట్ కాపీ చేసిన వాళ్ళని మీరేమనట్లేరు, లైక్ సబ్జెక్ట్ కాబట్టి ఐఎమ్ ఆల్సో నాట్ డూయింగ్ ఎనీథింగ్. సో ద థింగ్ ఈజ్, అలా కాపీ చేసి నేను వీడియోస్ పెట్టినుంటే మీ కమెంట్స్ అన్నీ సింపుల్గా నేను డిలీట్ చేసేసి చుప్చాప్గా కూర్చుంటుండే. బట్ ఐఎమ్ డూయింగ్ సో మచ్ హార్డ్ వర్క్ టు టు ప్రొవైడ్ యూ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది యువర్ డిగ్రీ రిలేటెడ్ సబ్జెక్ట్. నాకు ఒక్కటి చెప్పండి, నాకన్నా ముందు అంటే నేను ఛానల్ స్టార్ట్ చేయకముందు ఎవరైనా క్విక్ రివిజన్ అని, డ్యామ్ షూర్ క్వశ్చన్స్ అని, గన్ షాట్ క్వశ్చన్స్ అని, పేపర్ ప్రజెంటేషన్ అని ఈ యూట్యూబ్లో ఎవరైనా పెట్టిన వాళ్ళు ఉన్నారా డిగ్రీకి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీకి? నో కదా. సో అలాంటి కంటెంట్ కాపీ చేసే వాళ్ళ దగ్గర పోయి ఇలాంటి వేషాలు వేయండి, బట్ నా ఛానల్లో ఐ వోంట్ ఎంకరేజ్ ఇక్కడ. ఓకే, సో మీకు ఇప్పటికైనా నేను ఒకటే చెప్తున్నాను, మీరు పాస్ అయినా, మీరు స్టేట్ టాపర్స్ అయినా, మీరు ఫెయిల్ అయినా, ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ హార్డ్ వర్క్. ఓకే, రేపటి నాటికి పాస్ అయినా కూడా మీరు మీ కాలేజ్ వాళ్ళ వల్ల పాస్ అయినా అంటారు, కానీ పర్టికులర్ యూట్యూబ్ వాళ్ళ వల్ల పాస్ అయినా, యూట్యూబ్ వాళ్ళ వల్ల ఫెయిల్ అయితే మాత్రం వీళ్ళ మీద తోసేయచ్చు. సో అలా ఉండకండి, దిస్ ఈజ్ నాట్ అ వే ఆఫ్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ బిహేవియర్. సో ఒక టైం దొరకక నేను రెస్పాండ్ కాలేదు, కానీ ఐ నో మీరు ఇంకా సెమ్ 1 కాబట్టి మీకు పర్టికులర్గా నా ఛానల్ గురించి తెలియకుండొచ్చు, బట్ ఐ హ్యావ్ మై పీపుల్. నేను ఈవెన్ ఒక్క సబ్స్క్రైబర్ ఉన్నా కూడా నేను నా వీడియోస్ అనేది కంపల్సరీగా పోస్ట్ చేస్తాను వాళ్ళ కోసమైనా కూడా, ఓకేనా. అండ్ నెగిటివ్ కమెంట్ చేసే వాళ్ళకి ఈసారి ఓన్లీ ఇవే పెట్టాను, నెక్స్ట్ టైం నేను ఏం చేస్తానో నాకే తెలియదు. సో నేను మంచిదాని అయితే అస్సలకే కాదు, ఓకేనా. సో మంచిదని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఓకే, సో ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ నేను ప్రేయర్ చేస్తాను అనమాట, నేను దేవునికి మొక్కుతాను అనమాట. ఏమని అంటే, ఈ కమెంట్స్ ఎవరైతే పెట్టినారో వాళ్ళు కంపల్సరీగా పాస్ అవ్వాలి దేవుడా అని చెప్పి పెడతా, ఓకేనా. సో మీరేం వరీ అవ్వకండి. అండ్ రిమైనింగ్ స్టూడెంట్స్ లవ్ యూ ఆల్. అండ్ చాలామంది అంటే వీళ్ళు ఒక వాంటెడ్లో ఒక 5 to 10 మెంబర్సే ఉన్నారు, కాబట్టి రిమైనింగ్ 90% ఆఫ్ ది స్టూడెంట్స్ ఈవెన్ దో దే హ్యావ్ కమెంటెడ్, అక్క వచ్చినాయి కదా అక్క, వీళ్ళేంటి ఇలా చెప్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో మీకు ఉన్న బ్రెయిన్ వాళ్ళకి లేదేమో, లేదంటే వాంటెడ్గా చెప్తున్నారేమో నాకు తెలియదు, బట్ ఐ లవ్ యూ ఆల్ whoever is responded at this situation. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నన్ను కంపల్సరీగా అడగండి. ఇఫ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ డెఫినెట్లీ ఐ విల్ రిప్లై ఇట్. ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే, ఎవ్రీథింగ్ ఐ విల్ హెల్ప్ యూ ఆల్. ఓకే, సో ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, శివాని యొక్క ఛానల్ ఎప్పుడైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది. నోట్స్ కానీ, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ, సజెషన్స్ కానీ, హౌ మచ్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ హెల్పింగ్ యూ ఆల్, ఐ విల్ హెల్ప్ యూ ఆల్. ఓకే, సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ సెమిస్టర్. దిస్ ఈజ్ ఓన్లీ ఫస్ట్ సెమిస్టర్, రిమైనింగ్ 5 semesters ఆర్ దేర్. అండ్ లైవ్ కావాలి అంటే, లైక్ లైవ్ వీడియో కావాలి అంటే లైక్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లైవ్ పెడదాం. లైక్ ఒక 25th or 26th రోజు ఎప్పుడన్నా ఒకసారి లైవ్ పెడదాం. అండ్ సూపర్ డూపర్ అనౌన్స్మెంట్ అనేది నేను మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకొక 500 అయితే 75,000 సబ్స్క్రైబర్స్ అయిపోతారు. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్, సీ ఆల్ ది నెక్స్ట్ వీడియో. ఎంజాయ్ యువర్ హాలిడేస్. ఓకే, మీరు మంచిగా ఎంజాయ్ చేసుకోండి, ఇక రిజల్ట్స్ అది అని టెన్షన్ పడకండి. ఓకే, లవ్ యూ ఆల్, సీ ఆల్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ స్టూడెంట్స్.